అభివృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు కుమారస్వామి. జీవనోపాధి కోసం అనేక కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడ్డాయన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత అన్నారు ఆయన. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దు అన్నారు. ప్రధాని మోదీ సాయంతో ఈ ప్లాంట్ మళ్ళీ 100% సామర్థ్యంతో పనిచేసేలా చేస్తామని హామీ ఇచ్చారు కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు కేంద్ర మంత్రి కుమారస్వామి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఆయన కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. కార్మిక సంఘాల నేతలు కుమారస్వామికి పరిస్థితిని వివరించారు. అంతేకాదు చంద్రబాబు అనకాపల్లి పర్యటనలో కూడా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయనివ్వబోము అని చంద్రబాబు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వస్తున్న మాటలన్నీ కూడా అవాస్తవాలు అని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఇప్పటికే కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో రావడంతో కొంతమంది ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇవి తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ నేతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీనిపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోము అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ అంగీకరించిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవము. ఈ వార్తలను నమ్మొద్దు, కొంతమంది పనిగట్టుకుని ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడారు. ఒకసారి కుమారస్వామి ఏం మాట్లాడారు, కార్మిక సంఘాల నేతలు ఏం మాట్లాడారు, చంద్రబాబు ఏం మాట్లాడారు చూద్దాం. After the responsibility given by Honorable Prime Minister to me, from last 15 days, I had several meetings about the RINL background. From last 5 years, what is the problem here? Because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today I visited the plant personally with our MOS Varmaji also, and our local MP Bharatji, and our BJP leader Narsimha Rao, and Vishnu Raju MLA, and Srinivas Raju. Everybody visit sales director also. We all visited the plant. Even today also, we have discussed several issues. They have given several advices. Yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we will going to take some decision with the higher authority. Thank you. Sir, employees demanded immediately withdrawal of the privatization of the steel plant. Pardon? Employees demanded that immediately implemented withdrawal of the steel plant privatization. No, who told we are going to privatize? Why I came here? There is no question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that, we are working out. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that, actually, we are working out. నవంబర్లో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్ డైరెక్టర్గా. అప్పటి నుంచి కూడా సెయిల్ బోర్డులోనే ఫస్ట్ మీటింగ్లోనే కన్విన్స్ చేసి ఈ ప్లాంట్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది, డే 1 నుంచి ప్రొడక్షన్ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నీతి ఆయోగ్ CEO గారితో కానీ పెద్దలందరితో కూడా మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్క రెడీమేడ్ కేక్ మీరు అమ్మేసి మమ్మల్ని కేక్ తయారు చేసుకోమని చెప్తున్నారు మీరు. ఇది ఎక్కడి వరకు సమంజసం అని చెప్పి నేను మంత్రుల గారితో కూడా వాదించడం జరిగింది.
అలాగే 3 మంత్రులు మనం కలిసాం, ఆర్సీపీ సింగ్ గారిని, జ్యోతిరాదిత్య సింధియా గారిని, ఇప్పుడు కుమారస్వామి గారు, మన ప్రాంతం నుంచి ఉన్న వర్మ గారు. మే 9న ప్రమాణ స్వీకారం చేస్తే ఎంపీలుగా మంత్రులుగా, మే 11 జూన్ 11న జూన్ 9న చేస్తే, జూన్ 11న శాఖలు కేటాయిస్తే, జూన్ 24, 25, 26లో ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు ఎంపీలుగా. 26 మధ్యాహ్నం 3 గంటలకి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని మా నరసాపురం ఎంపీ ఇప్పుడు మంత్రి గారు, వారితో పాటు సెయిల్ డైరెక్టర్గా నేను, నలుగురు వెళ్ళి ఈ ప్లాంట్ని పరిరక్షించాలి, 32 ప్రాణాల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్లాంట్ ఇది, ఆ సెయిల్ని మాకు సెయిల్లో మెర్చేయండి అని రైటింగ్లో లెటర్ రాసి సంతకం పెట్టివ్వడం జరిగింది. వారు చెప్పారు 15 రోజుల్లో నేను మీ ప్లాంట్కి వస్తాను, 2 నెలల సమయం ఇవ్వండి, దీన్ని రివైవ్ చేద్దాం అని ఒక సీఎంగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. ఏదో చెప్పారు, చాలామంది చెప్పారు అనుకున్నాం, కానీ 14వ రోజు ఆయన విశాఖపట్నం వచ్చారు. ఆల్రెడీ దీని మీద ఈ 14 రోజుల్లో 8 మీటింగ్లు అయినాయి సెయిల్ మేనేజ్మెంట్ తోటి, ఆర్ఐఎన్ఎల్ మేనేజ్మెంట్ తోటి. ఎలా దీన్ని కాపాడాలి, పలానా బీజేపీ ఎంపీలు, డైరెక్టర్, మంత్రులు రిక్వెస్ట్ చేశారు, దాని మీద డిస్కస్ చేశారు. నిన్న బ్యాంక్ చైర్మన్స్ ఇక్కడికి వచ్చి ముందు పగలు బ్యాంక్ చైర్మన్స్, ఎస్బీఐ చైర్మన్, ఐడిబిఐ చైర్మన్, అదేవిధంగా కెనరా బ్యాంక్ చైర్మన్, ఏదో కింద లెవెల్ కాకుండా చైర్మన్లు పిలిచి మాట్లాడి దీనికి ఎలా రివైవ్ చేయాలని చేశారు. చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు కుమారస్వామి గారు. దాంతో పాటు దీన్ని మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారంటేనే మోడీ గారి మనసులో ఇది ప్రైవేటైజేషన్ తీసేసి దీన్ని ఎలా నిలబెట్టాలని ఉండబట్టే ఆ శాఖ వారికి ఇచ్చారు. అది కూడా మనకు ఉంది. తప్పకుండా నాకు అనిపిస్తుంది, తప్పకుండా ఈ ప్లాంట్ రివైవ్ అవుతుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది. సెయిల్లో కూడా మీరు చేస్తే శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది, తప్పకుండా నిలబడుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం. 11th జూలై ఇది స్టీల్ ప్లాంట్ చరిత్రలో మర్చిపోనటువంటి రోజుగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయము ఇది కేవలము సెంటిమెంట్ తోటే కాదు, దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రానికి పౌర గౌరవాలని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నెల రోజులు అవ్వకముందే కేంద్ర మంత్రులు, 2 మంత్రులు వచ్చి, కన్సర్న్ మంత్రులు, అట్లాగే ఈరోజు మనం కాన్ఫరెన్స్లో చూస్తే ప్రతిపక్షంలో నాయకులనేది కాదు ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడ అందరూ కూడా ట్రేడ్ యూనియన్ లీడర్సు, పెద్ద పెద్దవారు, అందరూ పొలిటికల్గా ఉన్నవారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మంత్రులు, అందరు గోలు ఒకటే, ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం ఎట్లాగా అనేది ఒకే ఒక్క ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం. తప్పనిసరిగా ఏదైతే మనం ఊహిస్తున్నామో అది ఒక 2 నెలలు సమయము కేంద్ర మంత్రివర్యులు తీసుకుంటామని చెప్పారు. మనకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పనితీరు ఎట్లా ఉంటుందనేది దీనికి ఒక నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాలు, త్యాగాలు, అట్లాగే విశాఖ ఉక్కు కార్మికులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనేది ఒక తప్పుడు అభిప్రాయాన్ని అనేక మంది పంపించారు. అది ఈరోజు కుమారస్వామి గారు స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత ఇది ఫ్యాక్టరీ అనేది గోల్డెన్ టెంపుల్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకి అవకాశం లేకుండా మేము చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. ఆ మాట మీద వారు నిలబడాలి. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే భారతదేశంలో టర్న్ అరౌండ్ కంపెనీ, అప్పులు కానీ వడ్డీలు కానీ కట్టిన కంపెనీ ఒకటే. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక తప్పుడు సమాచారంతోనే రా మెటీరియల్స్ ఐరన్ ఓర్ కేటాయించకపోవడం వల్ల దీనికి వచ్చేటువంటి వడ్డీలు మాఫీ చేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయవలసిందే, సెయిల్లో విలీనం చేయాలి. ఎందుకంటే ఇవాళ భద్రావతి స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేశారు, సెపరేట్ సంస్థ. బొకారో స్టీల్ ప్లాంట్ సెపరేట్ సంస్థ, సెయిల్లో విలీనం చేశారు. ఆర్ఐఎన్ఎల్ సెయిల్లోనే ఉండేది. సెయిల్లో విలీనం చేయడం వల్ల ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు మేము చేసినటువంటి ఇక్కడ ప్రాంతంలో సీనియర్ కార్మికులు కానీ, జూనియర్ కార్మికులు కానీ, నిర్వాసులు కానీ దీర్ఘకాలికమైన 3.5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పేసి తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని రక్షిస్తారని చెప్పేసి, లేదా రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం కూడా పోరాడాలని చెప్పేసి మేము కూడా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలి. ఈ మినిస్టర్ గారు ఇవాళ జరిగిన చర్చల్లోనే 2 నెలల్లోనే దీని సమస్య పూర్తిగా పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగం కొనసాగించాలని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయకపోతే మటుకు తెలుగు వారి యొక్క మరొక ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విశాఖ మార్చులు మరి హెవీ ఇండస్ట్రీ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ రావడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పోరాటం చేయడం ఫలితంగానే వారి వైఖరిలో మార్పు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి అన్ని సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. వారు 2 నెలల టైం అడిగారు. ఈ 2 నెలల టైంలో ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు 2 నెలలు ప్రతిరోజు గండంగా ఉంది కాబట్టి దీన్ని తక్షణమే మీరు ఏదో రూపంలో వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చి తీరాలని చెప్పే విషయాన్ని కూడా 10,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి తీరాలని చెప్పే మాట కూడా చెప్పడమే కాకుండా